నమస్తే ఎట్లున్నారంతా మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఇంక గియ్యాల ముచ్చట ఏందంటే గనుక బిగ్ బాస్ మీద వీడియో ఇడిచి మస్తు దినాలు అవుతుంది కదా. అయితే ఇంక ఈరోజు బిగ్ బాస్ గురించి మీకోసం అయితే ఒక వీడియో పట్టుకొచ్చిన. ఇక వీడియో ఏంటంటే కనుక నిన్న యష్మి ఎలిమినేట్ అయింది కదా. ఆమె ఎప్పుడెప్పుడు పోతుందా అని అయితే బయట జనాలు మస్తు చూసిర్రు. ఇంక దానికి రకరకాల కారణాలు అయితే ఉన్నాయిలే కానీ అయితే ఇంక ఈమె 12 వారాలు హౌస్లో ఉన్నది కదా. ఇక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది ఏంది అని అయితే బయట యూట్యూబ్లో చూడుర్రి, ఎక్కడ చూడుర్రి, దీని మీద మస్తు వీడియోలు ఇడుస్తూ ఉన్నారు. అయితే దీని మీద మీకోసం నేను ఒక క్లారిటీ పట్టుకొచ్చిన. అయితే యష్మి వచ్చేసి మొత్తము 12 వారాలు హౌస్లో ఉన్నది. అంటే ఎన్ని దినాలు? 83 రోజులు హౌస్లో ఉన్నది. ఈమె రోజుకొచ్చేసి 28,571 రూపాయలు ఈమెకి పర్ డే రెమ్యూనరేషన్ ఇస్తున్నారనమాట. అయితే ఇంకా 12 వారాలకు కలుపుకొని ఆమెకి మొత్తం ఇట్లా 24 లక్షలు వచ్చినాయి. మస్తు గట్టిగానే గుద్దుకొని పోయినాం యష్మి అక్క. 24 లక్షలు ఏం మాటలా మరి కదనమాట ముచ్చట. అయితే ఇంకా ఈమె ఎలిమినేషన్ మీద వినబడుతున్న మాటలు ఏంటంటే కనుక కన్నడ హౌస్ మేట్స్ బిగ్ బాస్ హౌస్లో కన్నడ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో అందులోకి వెళ్ళి ఫస్ట్ పెద్ద పాము అయితే బయటికి వచ్చింది. ఇంక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ మంచిగా చల్లగా ఉంటుంది అని అయితే గిసొంటి మాటలు పెట్టి సోషల్ మీడియాలో మస్తు ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అండ్ అట్లనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన బిగ్ బాస్ బజ్ ఒకటి జరుగుతుంది కదా, 1/2 అవర్ 40 minutes ఉంటుంది ఆ వీడియో. దాంట్లో అర్జును ఏమేమి అడగాలనుకుంటున్నాడో మొత్తం అసలు ఎటువంటి మొహమాటం లేకుండా ముఖం మీద అడిగి పడేస్తాడు. అదే దీంట్లో మస్తు విషయాలు బయటికి వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది. చిన్నపాటి ప్రోమో ఒకటి ఇచ్చిర్రు. ప్రోమో అయితే మస్తు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. ఇంకా మెయిన్ వీడియో ఒక 30 minutes వీడియో వచ్చినాక అసలు ఆమె ఏం చెప్పింది అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అట్లనే ఈమె ఎందుకు నెగిటివ్ జనాల మైండ్లో ఎందుకు నెగిటివ్ అయ్యింది అనేది కనుక చూసుకుంటే వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ కన్నడ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రేరణ, నిఖిల్, ఇంకా పృథ్వీ, వీళ్ళందరూ యష్మి కలిసి గ్రూప్ గేమ్ ఆడారు. అంటే హౌస్లో ఎవరినైనా ఒకరిని నామినేట్ చేయాలనుకుంటే అందరు కలిసి ఒకరిని టార్గెట్ చేసి అందరూ వాళ్ళనే నామినేట్ చేస్తారు. గిసొంటి డిస్కషన్స్ కూడా బయటికి వచ్చినాయి. ఈ డిస్కషన్ వల్ల ఈమె మీద భయంకరమైన నెగిటివిటీ వచ్చేసింది బయట. అండ్ అట్లనే నిఖిల్ మీద కొంచెం ఫీలింగ్స్ ఉన్నాయి, నేను సింగిల్, నాకు నీ మీద ఇంట్రెస్ట్ ఉంది అని గీసొంటి మాటలు మాట్లాడింది. కాబట్టి అప్పటి వరకు మొన్నటికి ఒకలా ఉండే, ఎవరైతే బయట నుంచి ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేసారో అప్పటి నుంచి ఇంక కొంచెం నెగిటివిటీ ఇంకొంచెం ఎక్కువైందని కూడా అనుకోవచ్చు అన్నమాట. గది ముచ్చట. ఇంకా ఈ వారము ఎవరెవరు నామినేషన్స్లో ఉంటారు ఏంది అనేది ఈరోజు నైట్ అయితే తెలిపోతూ ఉంది. ఇక యష్మి నామినేషన్ మీద, ఆమె బయటికి వచ్చుడు మీద మీ ఒపీనియన్ ఏంది అనేది సరే నాకు కింద కామెంట్లలో పెట్టారు, నేను కూడా చదువుతాను. గది ముచ్చట పోయేస్తాం వల్ల నేను. బాయ్.